ఈ దొంగలు పాడుగాను గిట్ల మోపేరేందోళ్ళ అసలు అసలు దొంగతనాలు చేసే బదులు ఏదైనా పని చేసుకొని బతకొచ్చు కదా. అదేందో కొందరికి మంది సొమ్ము తినంది పానం నిమ్మలంగానే కాదు పొద్దెళ్ళ నీళ్ళది. అవో గసంటి దొంగలని చూడుని మీరు. అసలు రాను రాను ఈ దొంగలు కొంతరన్న భయం భక్తి గిసంటి ఉంటలేదోళ్ళ. చుట్టుముట్ట సీసీ కెమెరాలు ఉంటాయని ఎరికే దొంగతనం చేస్తే ఏదో ఒకనాడు దొరుకుతామని కూడా ఎరికే దొరికినాక జైల్లో పడతాం ఊళ్ళో ఇజ్జత్ పోతుందని కూడా ఎరికే. అయినా కానీ గిట్లేందుకు దొంగతనాలకు దిగబడుతుంది కావచ్చు. అంటే ఈ తెలంగాణ పోలీసులు వేస్ట్. సీసీ కెమెరాలు ఉన్నా మమ్మల్ని ఎవ్వరు పట్టుకోలేరు, పట్టుకున్నా జైలుకు పంపే అంత సీన్ కూడా లేదని అనుకుంటున్నారు. అయ్యింది లేకుంటే ఏంది మరి, ఒకరిని మించి ఇంకొకడు, ఒకరిని మించి ఇంకొకడు, ఇట్లా దొంగతనాల్లో పోటీవాడి మరీ దోసుకోవచ్చు. ఇళ్లను దోసుకుంటారు, బయట నడుచుకుంటా పోతే గొలుసులను ఎత్తుకోబోతురు. దుఃఖం ముందు బండి పెడితే బండి మాయం చేస్తారు. కండ్లు మూసి తెరిచేంతాలనే బాల పడితనం చూయిస్తురు, గాయమైపోతురు. ఈడ ఆడ అని లేదు, అంతటా గిదే కథ. ఇగో గీడ చూడురి, బ్రాండీ షాపు ముంగటనుల్లా ఏమైందో చూడురి. ఇగో ఏదో గొంతు తడుపుకుందామని పవ కొనుక్కోతాందుకు బండి కాడ పెట్టి దుఃఖంలకు పోతే మళ్ళా వాపస్ మర్రచ్చే వరకు అలా బండి మాయమైపోయినాయి. ఇక బండి పోయిన బాధలా ఇంకో సీసా ఎగస్ట్రా తీసుకొని మరి తాగవలసి వస్తుందట ఈ తాగుబోతోళ్ళకు. ఇలా బాధ గిట్లున్నది. ఇది హైదరాబాద్ బాలాపూర్ కాడ జరిగింది. కాదు అసలు ఈ దొంగతనాలు చేసి ఏం బంగ్లాలు కడతారు, ఏం కోట్లు కమాయిస్తారు. అట్లా కమాయించిన సొమ్ముతోని ఏమన్నా బరకత్ ఉంటుందా? తిన్న తిండి పేయికి పడుతుందా? అగర్సే ఈ దొంగతనాలు చేసేటోళ్ళకు వాళ్ళ ఇండ్లలో తెలిస్తే వాళ్ళ పిల్లలు ఎంత బాధపడతారు. అయ్యో మా నాయన దొంగనా, మా ఇంటి ఆయన మంది కొంపలు ముంచి మాకు పెడుతుండని వాళ్ళంతా తన్లాడతారు. గా ఇంత ఆలోచన ఉండదా కథ గాని.